ఈ రోజు మీ ప్లాన్లన్నిటికీ తెరపడేలా చేస్తాను. మిమ్మల్ని ఊరికే వదిలేదు లేదు. రే హరి, ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మీ అమ్మ అక్క నిన్ను లక్ష్మిని విడగొట్టాలని ఏమైనా చేస్తారు. కానీ నువ్వెట్టి పరిస్థితుల్లో నీ భార్య చేయి వదలకూడదురా. మనల్ని వదులుకునే పరిస్థితి వచ్చినా నువ్వు మనసు మార్చుకోకూడదు. స్ట్రాంగ్గా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు పడ్డా నీకు తోడుగా ఉంటుందంటే తనెంత మంచిదో అర్థం చేసుకోరా హరి. నాకు తెలుసు నాన్న, నేను తనను వదులుకోలేను. అలా అని మిమ్మల్ని కూడా వదులుకోలేను. చూస్తూ ఉండండి నాన్న, ఏదో ఒక రోజు అమ్మ మనసు మార్చేస్తాను. లక్ష్మి నా పక్కనుంటే నేను ఏదైనా సాధించగలను. అనయ్య, అమ్మ నా మీద కోపడ్డా అమ్మ చేతి వంట తినే భాగ్యం దక్కింది. మామయ్య కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఆహా, నిన్నటి నుంచి ఏమీ తినలేదండి మీరు. ఇప్పుడు ఆతృతిగా తింటుంటే చూడడానికి చాలా ముచ్చటేస్తుంది. చందు, ఇంకొంచెం ఉప్మా ఉందా? ఉందన్నయ్య. తీసుకురా. వదినా, ఇప్పుడేనా రావడం? వదినా, తన చేయి పట్టుకున్నారేంటి? ఏమైంది? ఆహాహాహా, చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? నంగనాచిలా బిల్డప్ ఇవ్వకు. మేమేం చేశాం వదినా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైందో మీకు తెలియకుండానే ఉంటుందా? దీనికంతటికీ సూత్రధారివి నువ్వే కదా. అంతా నువ్వనుకున్నట్టుగానే అవుతుంది. ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా? మా తమ్ముణ్ణి కూడా ఇల్లరికం వచ్చేలా చేశావు కదా. చూడండి, మీరన్నట్టుగా మేమేం చేయలేదు. మమ్మల్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవునవును, మేమింతకాలం మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకున్నామమ్మా. కానీ ఇప్పుడే తెలిసింది మీరేంటనేది. మోసం చేయటం ఎలాగా, కొంపలు ముంచడం ఎలాగా, మొగుడిని బుట్టలో వేసుకోవడం ఎలాగా, అబద్ధాలు చెప్పడం ఎలాగా అనేది మాకిప్పుడేనమ్మా అర్థం అవుతుంది. కన్న కొడుకు ఇల్లు వదిలేసి వచ్చేటట్టు ఎలా చెయ్యాలా, మీ ఇంటికి ఎలా రప్పించుకోవాలా అనేది మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. ఆహాహాహా, ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చావే నీ కూతుళ్ళకి. వదినా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. అవునవును, నీకెందుకు అర్థం అవుతుంది? గొప్పింటి బిడ్డల్ని చూసి బుట్టలో వేసుకోమని నీ కూతుళ్ళకి బాగా నేర్పించావు కదా. ఇప్పుడు ఏంటని అడగడానికి వస్తే ఏమీ తెలియని అమాయకురాళ్ళగా నాటకాలు ఆడుతున్నావా? వదినా, ఇలా ఇంటి ముందు గొడవ చేయటం కరెక్ట్ కాదు. లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడడానికి రాలేదు మేము. మీతో సంబంధాలు తెగతింపులు చేసుకోవడానికి వచ్చాం. చేసిన చాలేదా కిరణ్? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇంటికెళ్ళమని చెప్పాం కదా. వాణ్ణని లాభం లేదే, అనాల్సింది ఇదిగో వీళ్ళని. ఇదిగో నీకిప్పుడే చెప్తున్నాను,
నీ పెద్ద కూతురు నా కొడుకుని నా ఇంటి నుంచి తీసుకొచ్చేసిన విషయాన్ని నేను ఇంకా మర్చిపోలేకపోతున్నానే. ఇప్పుడు చూడపోతే నీ చిన్న కూతురు మా వాణ్ణి వల్ల వేసుకోవాలని చూస్తోంది. ఇదిగో మీకిప్పుడే చెప్తున్నా, మీ ప్రయత్నాలు ఇంతటితో మానేస్తే మంచిది. ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు? నిఖిల పొద్దున్నే స్పెషల్ క్లాస్ కని. అవునా? స్పెషల్ క్లాసా? ఏ స్పెషల్ క్లాసులకి పంపించావమ్మా? ఇదిగో నీ కూతురు ఇక్కడే ఉంది కదా, అడుగు ఏ స్పెషల్ క్లాసు అని. స్పెషల్ క్లాస్, స్పెషల్ క్లాస్. నిజంగా నేనేం చేయలేదమ్మా. క్లాస్కి వెళ్తున్నాను. అంతలోనే కిరణ్ గారు రోడ్డు మీద కనిపించారు. బావ గురించి అడిగారమ్మా. నేను క్యాజువల్గా మాట్లాడుతుంటే అంతలోనే వీళ్ళొచ్చారు. అవునా? ఇదంతా ఇప్పుడు మేము నమ్మాలా? అబ్బా, ఎంత బాగా కథలు అల్లుతున్నారా మీరు. అక్క, కొంచెం ఆపుతావా? తను చెప్పేదేం అబద్ధం కాదు. నిజంగా తను క్లాస్కి వెళ్తుంటే దారిలో కనిపించింది. నేనే పలకరించాను. ఇందులో తన తప్పేమీ లేదు. ఎందుకు నిందలు వేస్తున్నారు? ఎందుకింత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? రే నోర్మై, చూసావా? నీ కూతుళ్ళనేమన్నా అంటే నా కొడుకులు నన్నే ఎదిరిస్తున్నారు. ఇంత చేసిన నీ కూతుళ్ళు మాత్రం బుద్ధిమంతురాల్లాగా గుణవంతురాల్లాగా బాగానే నటిస్తున్నారే. ఆహాహా, ఇంత బాగా ఎలా మాయ చేయగలుగుతున్నారో ఆ భగవంతుడికే అర్థం అవ్వాలి. చిచ్చే, మీతో సంబంధం కలుపుకున్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది. అది కాదు వదినా. ఇంకేం చెప్పకండి. మీ ప్లాన్ అంతా మాకు బాగా తెలుసు. ఈ నిఖిలని పంపించి ఇంట్లో పరిస్థితి ఇబ్బందిగా ఉందా, అందరూ బాధపడుతున్నారా అని తెలుసుకోవడానికి పంపిస్తావు. ఏంటి, నిజం తెలిసిపోయిందని కంగారు పడుతున్నారా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న మనుషుల్ని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మయ్యా, ఇప్పుడు నా ఆకలి తీరింది. మీరు మీ అమ్మ చేసిన వంట తిని మనం వచ్చిన పనేంటో మర్చిపోయారా ఏంటండి? నాన్న, అమ్మకి మోకాలు నొప్పులు కదా, ఇదిగో ఈ ఆయిల్ తీసుకొచ్చాను. మర్చిపోయి ఆఫీస్ అడ్రస్ పెట్టాను, అక్కడికి వచ్చింది. ఈ తైలం అమ్మకి ఇచ్చి అందరినీ చూసి వెళ్దామని వచ్చాను. అన్నయ్య, వాటర్ తీసుకో. తీసుకొచ్చి మంచి పని చేసావురా హరి. లేకపోతే రోజంతా మీ అమ్మ నా ప్రాణం తీసేసేది. రే హరి, నీ ప్రేమ మీ అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. నాన్న, ఒక పని చేద్దామా? ఎప్పుడైనా అమ్మకి ఫుల్లుగా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనం అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఈ తైలం ఇచ్చేద్దాం. అప్పుడు అమ్మకి అన్నయ్య ప్రేమ అర్థమవుతుంది, అన్నయ్య విలువేంటో తెలుస్తుంది. హలో రే వినోద్, ఆఫీస్కి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏదైనా ఉంటే కొంచెం మేనేజ్ చెయ్యి. అయ్యో, నువ్వు ఆఫీస్కి రాకపోయినా పర్వాలేదురా, నిన్ను అడిగేవారు ఎవరూ లేరు. రే ఏంట్రా నువ్వు అనేది? ఒరే, ముందు నువ్వు ఆఫీస్ గ్రూప్ లో ఇప్పుడే వచ్చిన మెసేజ్ చెక్ చేసుకోరా. ఎస్ ఎస్, ఏంట్రా హరి, అంత ఆనందంగా ఉన్నావు? మాకు కూడా చెప్తే మేము సంతోషిస్తాం కదా. నాన్న, ఈ ఇయర్ నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది నాన్న. ఇదిగో చూడు. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ రా. కంగ్రాట్స్ మామయ్య. థ్యాంక్స్ అమ్ము. నాన్న, మీకు గుర్తుందా, నాకు ఈ అవార్డు రావాలని అమ్మ కలగనింది. ఆ కళ ఇప్పుడు నెరవేరుతుంది.
ఎప్పుడు చెప్పిందిరా మీ అమ్మ? అదే నాన్న, ఒకసారి టీవీలో చూసినప్పుడు ఎవరికో అవార్డు ఇస్తున్నప్పుడు నాకు ఈ అవార్డు రావడానికి కారణం మా అమ్మ. ఈ క్రెడిట్ దక్కాల్సింది మా అమ్మకే. అమ్మా, హరి ఇట్రా, అటు చూడు, ఆ టీవీలో చూడు. మీ ఆఫీస్లో ఇలాంటి అవార్డు ఫంక్షన్లు చేయరా? చేస్తారమ్మా, కాకపోతే అది టీవీలో రాదంతే. ముందే అనౌన్స్మెంట్ చేసి తర్వాత చిన్న ఈవెంట్ పెట్టి సన్మానం చేస్తారు. అవునా? అయినా టీవీలో రాకపోతే ఏంటి, నా కొడుకు అవార్డు వచ్చిందని నేనే టీవీ కన్నా ఎక్కువగా ప్రచారం చేసుకుంటానురా. అలా నేను ప్రచారం చేసుకోవాలంటే ముందు నీకు అవార్డు రావాలి కదరా. అయినా నువ్వు చేసిన మంచి పనులకి వాళ్ళు ఖచ్చితంగా అవార్డు ఇచ్చి తీరాల్సిందే. ఒరే నాన్న, అప్పుడు నువ్వు నన్ను స్టేజ్ మీదకి పిలిచి ఆ అవార్డు నా చేతికి ఇవ్వాలి. సరే ఆ, సరే, ఒక 2000 ఇవ్వరా. ఆ? అది జీతం ఇంకా రాలేదమ్మా. ఎందుకు, ఏమైనా అర్జెంటా? ఎందుకు అడిగావు? ఎందుకంటే రేపు మీరు అవార్డు ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ కి నేను ఒక మంచి జరీ చీర కట్టుకొని రావాలి. అవార్డు ఫంక్షన్ కి నేను ఇలా పాత చీర కట్టుకొని రాలేను కదా. ఎలాగూ నీకు అవార్డు వచ్చి తీరుతుందిరా. ఈ అమ్మకిచ్చిన మాట నువ్వు ఖచ్చితంగా నిలబెడతావు. అందుకే ఇప్పటి నుంచే నేను ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. సరే అమ్మా, రేపు వచ్చేటప్పుడు డ్రా చేసి తీసుకొస్తాను. నువ్వు తీసుకురావాల్సిందే, నేను అందంగా రెడీ అవ్వాల్సిందే. అప్పుడు స్టేజ్ మీద నీ పేరు అనౌన్స్ చేసేటప్పుడు ఇలా ముందు సీట్లో కూర్చున్న నేను గబాల్ల పైకి లేచి హరి తల్లిని నేనే అని అందరికీ గర్వంగా చెప్పి స్టేజ్ మీదకి వస్తానురా. స్టేజ్ మీద నీ పక్కన నిలబడినప్పుడు వాళ్ళ చేతుల మీదుగా నువ్వు తీసుకున్న అవార్డుని నీ చేతులతో నాకు ఇచ్చేయాలరా. ఆ? ఈ అమ్మ కోరిక నెరవేర్చుతావు కదూ? అమ్మా, ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? తప్పకుండా నెరవేరుస్తాను. నువ్వు అన్నట్టుగానే ఖచ్చితంగా అవార్డు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ ఈవెంట్లో నిన్ను స్టేజ్ మీదకి పిలుస్తాను. అయ్యో, నా బంగారు కొండ. ఏమండి, చూసారా నా కొడుకు? అమ్మ కళ నెరవేరింది నాన్న. ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది నాన్న. నాకు అవార్డు వచ్చిన విషయం అమ్మకి తెలిస్తే నా మీద ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది. నాన్న, నాకు అవార్డు వచ్చిన సంగతి అమ్మతో చెప్పకండి. నేనే స్వయంగా వచ్చి చెప్తాను. సరే నాన్న, ఇప్పుడు ఆఫీస్కి లేట్ అవుతుంది. సాయంత్రం నేనే వస్తాను. నేను అమ్మకి చీర కొందేస్తాను. ఆ చీరస్తూనే అమ్మకి విషయం చెప్తాను. మామయ్య, ఇంక మేము బయలుదేరుతాం. టైం అవుతుంది. ఆటో త్వరగా బుక్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఏమండి, పద. అది ఇలా ఇవ్వండి. అమ్మా, ఆటోలో వెళ్ళటం ఎందుకు? నీ భర్త కష్టపడి సంపాదించిన బైక్ ఉంది కదా, ఈ బైక్ తీసుకెళ్ళండి. అమ్మా సింధు, వెళ్ళి బైక్కి తీసుకురాపో. అలాగే నాన్న. ఇదిగోరా, వెళ్ళరండి. బాయ్ మామయ్య. బాయ్ అమ్ము. బాయ్ బాయ్ రా, అన్నయ్య. వెళ్ళొస్తానన్నా. పదండి. అది కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఇంతసేపు బంధువులను ఊరుకున్నాము, అయినా నోటుకొచ్చినట్టు వాగుతున్నారేంటి? చెయ్యని తప్పుకిలా నిందలు వేయకండి. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రపంచం అందరూ మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. మీరు మాత్రం మంచివాళ్ళు అనుకుంటున్నారా? ఏ నిఖిల, వియ్యంకులతో ఎలా మాట్లాడాలో తెలీదా? నువ్వు వాగమ్మా. బియ్యంకులని నువ్వు అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి కదా. జరిగిన తప్పులన్నీ మన మీద రుద్దుతున్నారు.
మనం మాత్రం ఎంతని భరిస్తాం చెప్పు. మేము అనిపించుకుంటున్నాం కదా అని మరీ నోరెక్కువైపోయింది మీకు. మేం సైలెంట్గా ఉంటే మా చేతగానితనంగా చూస్తున్నారు. ఏమన్నా భరిస్తున్నాం అనుకుంటున్నారా? ఏంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? తప్పు చేసిందే కాక దబాయిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారండి? ఎవరు తప్పు చేశారు? మీరు చేసే తప్పులు పొరపాట్లు చెప్పడం మొదలు పెడితే ఈ రోజంతా సరిపోదు. చెప్పమంటారా? ఎక్కువ ఒక్కర్లా ఒక 2 పాయింట్లు చెప్తాను. తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోండి. ముందుగా కట్నం డబ్బులు అడగడం తప్పు. మేం కేసు పెడితే మీరిద్దరూ జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టుకోవాలి. అది గుర్తు పెట్టుకోండి. అయ్యో, మీకు దండం పెడతానే, కాసేపు నోరు మోస్తారా? అమ్మా, ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. ఇలా నోరు మూసుకొనుంటే వీళ్ళు చేసిన తప్పులు కూడా మన మీదే రుద్దేలా ఉన్నారు. అసలు మీకు గోల్డ్ ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు. ఇచ్చామని కూడా మేమెప్పుడు చెప్పుకోలేదే. అది రోల్డ్ గోల్డ్ అయితే మమ్మల్ని మోసగాళ్ళు అంటారేంటి? ఇది చాలదు అన్నట్టు అక్క బావని ఇంట్లోంచి గెంటేశారు. ఏ సంపాదిస్తేనే కోడలు ఇంట్లో ఉండాలా, లేకపోతే ఉండకూడదా? అలా మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి. పెద్ద కోడల్ని డబ్బుల కోసమే గెంటేశారు. వాళ్ళకు మేమింట్లో స్థానం ఇస్తే అయినా మమ్మల్ని అంటున్నారు. అసలు మీరు మనుషులేనా? మానవత్వం అనేది ఉందా మీకు అసలు? ఏయ్, ఇంత లేవు? ఎన్ని మాటలంటున్నావే? తప్పేదో ఒప్పేదో మీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. కరెక్టే, థ్యాంక్స్. అలా అన్నందుకు చాలా థ్యాంక్స్. అలా అయితే ఇక్కడ డిస్కషనే అక్కర్లేదు. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడితే మనకి మంచి జరుగుతుంది. కానీ వదిన గారు, కొంచెం నేను చెప్పేది వినండి. ఇలా గొడవ చేసే వాళ్ళతో మాట్లాడితే ఉపయోగం ఉండదమ్మా. పద. అఖిల, నేను చెప్పేది వినవి. అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. మీకు అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచి ఆఫీస్లో, ఇంట్లో అందరూ గౌరవిస్తారు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఎగిరి గంతేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు మన మీద ఉన్న కోపం, తాపం అన్నీ తక్కువ అవ్వచ్చు. అవును లక్ష్మి, దేవుడు మన బాధని ఇంత త్వరగా అర్థం చేసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. ఈ అవార్డు ఫంక్షన్ నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవాలి. ఏమైందండి, సడన్ బ్రేక్ వేశారు? నువ్వు ముందు బండి దిగు, నేను చెప్తాను. ఆంటీ. ఏంటి బాబు? నమస్తే ఆంటీ. నాకు చిన్న సాయం కావాలి. అసలు మీరెవరో నాకు తెలీదు. ఏదో మంచినీళ్ళు అడిగినట్టు సాయం అడుగుతున్నారేంటి? ఏ సాయం చేయాలి? అయ్యో, కష్టమైంది ఏం కాదండి, చిన్న హెల్ప్ అంతే. నేను చెప్పేది వింటే మీరు ఖచ్చితంగా సాయం చేస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకే కదా అర్థమవుతుందంటారు. ఏం లేదంటీ,
మీ పెరట్లో ఉన్న మందారపు చెట్టు కొమ్మ నాకు ఒకటి కావాలి. ఏమండి ఏం చేస్తున్నారు? చెట్టు కొమ్మని ఏం చేస్తారు? నేను చెప్తాను ఎందుకు ఉండండి. బాబు ఆ కొమ్మనేం చేసుకుంటావు? మందారం చెట్టు అంటే మా అమ్మకి చాలా ఇష్టం. చాలా ఏళ్ళుగా ఈ చెట్టు నాటాలనుకుంది. కానీ ఈ చెట్టు రేరు కదా, ఎక్కడా దొరకట్లేదు. ఇక్కడ కనిపించింది కాబట్టి అడుగుతున్నాను. ప్లీజ్ ఆంటీ, ఒక కొమ్మ ఇస్తారా? అమ్మ కోసం అడుగుతున్నావు, ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఈ కాలంలో చెట్లు పెంచేవాళ్ళు ఉన్నారంటే ఒకటేంటి 10 కొమ్మలైనా ఇస్తాను. తీసుకోండి. థ్యాంక్స్ ఆంటీ. ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రులు అడిగిన మందులు తీసుకురావడమే మర్చిపోతున్నారు. అలాంటిది నువ్వు మీ అమ్మ ఎప్పుడో అడిగిందని దారి మధ్యలో బండాపి ఈ కొమ్మ తీసుకెళ్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది బాబు. ఇలాంటి కొడుకుండడం మీ అమ్మగారు అదృష్టం. సరే, మేము వెళ్ళొస్తామండి. అలాగే, మంచిది బాబు. అమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఎంత పెద్ద తప్పు చేశారే. అసలు వాళ్ళని ఎదిరించి మాట్లాడమని మీకెవరు చెప్పారు? అమ్మా, వాళ్ళు మాట్లాడేది ఏమైనా బాగుందా? ఎప్పుడు పడితే అప్పుడు మన ఇంటి ముందుకొచ్చి ఏదేదో తిడుతూ ఉంటారు. వీధిలో మన పరువు పోతుందమ్మా. అందుకే ఒక్కసారి బుద్ధి చెప్తే గాని ఇంకోసారి మన జోలికి రారని ఇలా చేశాం. వాళ్ళ గురించి నువ్వేం కంగారు పడకు. కంగారు పడకుండా ఎలా ఉంటానే? వాళ్ళు ఇప్పటికీ మన మీద పేకల దాకా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మీరన్న మాటలకి వాళ్ళు అక్క దగ్గర ఎంత గొడవ చేస్తారో ఏంటో. ఇంతకు ముందే ఉన్న బాగున్నారా అమ్మా? ఎప్పుడు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు కదా.